సంతానం గురించి మరీ ముఖ్యంగా కలహాలు అనేవి రావడం జరుగుతుంది. దానికి సంఖ్యాశాస్త్రం ఏ రకంగా ఉపయోగపడుతుంది? మీరు నన్ను నమ్మొద్దండి, అసలు చూడండి పేర్లో జ్యోతిషం మీద నమ్మకం ఉండదు. జ్యోతిషాన్ని గురించి రావడానికి అలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తుంటారు? మనం ఎన్ని అనుకున్నా కానీ మన జీవితం జాతక చక్రం ప్రకారమే జరిగిపోతుంది. హలో, వెల్కమ్ టు లోటస్ మీడియా. నా పేరు కిరణ్ కుమార్. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సమయం బాగోలేదు అనుకుంటాం, కానీ ఆ సమయాన్ని మార్చే శక్తి మనం పుట్టిన తేదీకి మన పేరుకి ఉంటుందని నిరూపించిన ప్రముఖులు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సంఖ్యాశాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి ఎంతోమంది జీవితంలో వెలుగులు నింపిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారి మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు? నమస్కారం అండి, నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ చార్ట్ అనేది ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్. మనం ఎన్ని అనుకున్నా కానీ మన జీవితం జాతక చక్రం ప్రకారమే జరిగిపోతుంది. అసలు ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మనం ఏం చదవాలి, ఏం జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, అలానే మ్యారేజ్ ఎలా ఉన్నది, అలానే సంతానం ఎలా ఉన్నది, అలా అన్ని విషయాల్ని కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుంది. ప్లస్ న్యూమరాలజీ వచ్చి ఆస్ట్రాలజీ చార్ట్ చూసిన తర్వాత న్యూమరాలజీ ప్రకారం ఏ పేరు పెట్టుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం ఏ మొబైల్ నెంబర్ వాడాలి, ఏ హౌస్ నెంబర్ వాడాలి, ఏ వెహికల్ నెంబర్ వాడాలి, ఇలాంటివన్నీ కూడా న్యూమరాలజీ ద్వారా మనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మన పేరులో పాజిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండే విధంగా మన పేరులో సెట్ చేసుకుంటే, అలానే మనకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. భగవంతుడే మనకు ఒక లక్కీ నెంబర్ ఇస్తాడు. మన డేట్ ఆఫ్ బర్త్ మన లక్కీ నెంబర్. అన్నీ మనం వాడే మొబైల్ కానీ ఏ విషయంలో అయినా కానీ మన లక్కీ నెంబర్ ఉండే విధంగా న్యూమరాలజీ ద్వారా చూసుకోవడం జరుగుతుంది. అలానే నేను పామిస్ట్రీ చూస్తాను, చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉన్నదా లేదా, వెళ్తే అక్కడ ఎంతకాలం ఉండడానికి అవకాశం ఉంది, సక్సెస్ ఉందా లేదా చూడటం జరిగింది. అలానే చెయ్యి చూసి మీరు అసలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటే ఎన్ని ఇళ్ళు కట్టడానికి అవకాశం ఉంది, పెద్దదా చిన్నదా ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెయ్యి చూసి చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని, ఆ ఫేస్ చూడంగానే ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయ్యిద్ది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయ్యిద్దని, ఆ ఫేస్లో మన 100 years మన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది అంతా చెప్పడం జరుగుతుంది. అలానే మన సిగ్నేచర్ చూస్తాను. సిగ్నేచర్లో మనకి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మన సిగ్నేచర్లో తెలియజేస్తుందండి. అలా సిగ్నేచర్ చూస్తాను. అన్నిటికన్నా మెయిన్ మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన జీవితం మ్యారేజ్ దాకా ఎలా అయినా జరిగిపోయింది. మరి అసలు ప్రాబ్లం బిగిన్ అయ్యేదే మ్యారేజ్ డేట్ నుంచి. పెళ్ళైన కాడి నుంచి జీవితం బాగుందా లేదా అనేది అక్కడి నుంచే డిసైడ్ అవుతుంది. కాబట్టి మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. మ్యారేజ్ డేట్ బాగుంటే మన లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. సో నేను ఇన్ని శాస్త్రాలు చూసి మీకు అన్ని విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం సార్. మ్యారేజ్ అవ్వని వారు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ సంఖ్యాశాస్త్రం ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాని గురించి కొంచెం వివరించగలరా? మ్యారేజ్ అవ్వకుండా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మ్యారేజ్ అవ్వకుండా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, లేదా లేట్ మ్యారేజెస్ అవ్వటం, అలా మ్యారేజ్లో చాలా ఇబ్బందులు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్ బాగలేకపోతే, తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్లో కనుక డిస్టర్బెన్సెస్ కనుక ఉంటే పిల్లలకి మ్యారేజెస్ అవ్వటం లేదండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇక్కడ ఎవరైనా మీ పిల్లలు మ్యారేజ్ అవ్వకుండా లేదా ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ కుదరకుండా డిస్టర్బ్ అవుతూ ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. కలిస్తే అసలు ఆ అబ్బాయికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అంటే, ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉందా, ఎందుకని మ్యారేజ్ అవ్వటం లేదు, జాతక చక్రంలో ఏదైనా దోషాలు ఉన్నాయా ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసి మీకు ఒక పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. కాబట్టి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
నన్ను కలవండి. నన్ను కలిసి ఎంతోమందికి చక్కగా మ్యారేజెస్ అయిపోయి బాగా సక్సెస్ అయ్యారు. ఎంతోమంది 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత వారం 10 రోజుల్లోనూ నెల రోజుల్లోపే పెళ్లి కుదిరిపోవడం, పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా ఆనందంగా ఉండటం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైనా కానీ మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. మంచి రెమెడీ ఇవ్వటం జరుగుతుంది. జాతక చక్రం ప్రకారం రెమెడీ ఇస్తాను, ప్లస్ న్యూమరాలజీ ప్రకారం కూడా రెమెడీ ఇస్తాను. ఇక అక్కడ ఎమ్మటే మీకు మీ పిల్లలకి అందరికీ కూడా చక్కగా వివాహాలు అయిపోయి చక్కటి ఆనందకరమైన జీవితం గడపడం జరుగుతుంది. నమస్కారం. వివాహం జరిగిన తర్వాత చాలామంది దంపతుల మధ్య కుటుంబ కలహాలు, అదేవిధంగా సంతానం గురించి మరీ ముఖ్యంగా కలహాలు అనేవి రావడం జరుగుతుంది. దానికి ఈ సంఖ్యాశాస్త్రం ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? మెయిన్ సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు ఈ రోజున ఎన్ని స్కూల్స్ ఉన్నాయో తెలియదు కానీ అన్ని సంతాన సౌఫల్య కేంద్రాలు అని చెప్పి రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ అవే ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే సరిగ్గా సంతానం కలగటం లేదండి. అది రీజను లేట్ మ్యారేజ్ అవ్వటం వల్ల కానీ, లేదంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ, ఎలక్ట్రానిక్ అంతా కూడా ఎక్కువగా ఉండిపోవటం వల్ల కానీ, ఏదైనా కానీ సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలామంది డాక్టర్స్ నా దగ్గరికి సంతానం లేదని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి సంతానం కలిగింది. నన్ను రెహమాన్ గారి దగ్గరికి వెళ్తే సంతానం కలిగిద్దని చెప్పి ఒక నానుడి కూడా ఉన్నదండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే న్యూమరాలజీలో 46 అని ఒక నంబర్ ఉందండి. ఆ 46వ నంబరు ఏం రాశాడంటే అక్కడ సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాశాడు. అవునా అని చెప్పి ఆ 46వ నంబర్ని ఎంతోమంది మీద ప్రయోగించాం. సంతానం లేని వాళ్ళందరి మీద ప్రయోగిస్తే అందరికీ ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతానం లేదని వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతానం కలగటం, వాళ్ళకి నేనే పేర్లు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా సంతానం లేదని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు అసలు ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదండి. ఒక్కసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే మీకు సంతానానికి సంబంధించి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇస్తాను. తప్పనిసరిగా మీకు సంతానం కలిగి మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో హాయిగా ఉంటారు. ఇక్కడ విజయవాడలో ఒక గైనకాలజిస్ట్ ఉన్నారండి. ఆమె దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుందని చెప్పి అందరికీ ఒక గొప్ప నానుడి. ఆమెకే సంతానం లేదు. ఆమెకే సంతానం లేకుండా బాధపడుతుంటే వాళ్ళ ఫాదర్ నా ఫ్యాన్ అనమాట. ఒకసారి నా దగ్గరికి తీసుకొచ్చి అయ్యా ఇలా మా అమ్మాయికి సంతానం లేదు, అందరికీ సంతానం మా అమ్మాయి వైద్యం ద్వారా ఇస్తుంది, మా అమ్మాయికే సంతానం లేదని చెప్పి తీసుకొస్తే ఆమెకి మంచి రెమెడీ చెప్పడం జరిగింది. వెంటనే ఆమెకి అమ్మాయి అబ్బాయి ఇద్దరు పుట్టారు. చాలా చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇలా ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది మామూలు వ్యక్తులు సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సంతానం పొంది ఆనందంగా ఉన్నారు. సో ఒక్కసారి నన్ను కలవండి. తప్పనిసరిగా మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం విషయంలో మీరు ఏ విధమైన ఆలోచన లేకుండా నన్ను కలిశారంటే చాలు, మీకు సంతానం కలుగుతుంది. నమస్కారం. సార్, ఇప్పుడు చాలామంది పిల్లలు చదువులో వెనకబడుతున్నారు. వాళ్ళకి చదువు మీద ఆసక్తి లేక అలా వెనకబడుతున్నారా, లేదంటే చదువుకి కూడా సంఖ్యాశాస్త్రంలో ఒక మార్గం ఏమైనా ఉందా? నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ మాట్లాడుతున్నాను. చాలామంది పిల్లలు సరిగ్గా చదువు రాకుండా, చదువులో బాగా వెనకబడి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉన్నదండి. అసలు మనం బతికేదే మన పిల్లల కోసం. మన పిల్లలకి మంచి చదువు ఉంటే మన జీవితం అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. అలా లేకుండా పిల్లలు అసలు చదువుకోకుండా పిల్లలు ఏం చేస్తున్నారంటే 10th తప్పాడు లేదా ఇంటర్ తప్పాడు అని చెప్పి ఇబ్బంది పడలేరు. కాబట్టి ఇలా ఇబ్బంది పడుతూ చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సరిగ్గా పిల్లలు చదువు రాకపోవడానికి రీజన్ ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో కానీ, 2వ నెల అంటే ఫిబ్రవరి నెలలో కానీ, 11వ నెల 11 వచ్చాడు అంటే నవంబర్ నెల, ఈ 2nd మంత్లో అలానే 11th మంత్లో పుట్టినటువంటి వాళ్ళు సరిగ్గా చదువు రావట్లేదు. వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు చదువులో బాగా వెనకబడిపోతున్నారు. 10th ఇంటర్ దగ్గర ఆగిపోతున్నారు, లేదంటే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీ పిల్లలు సరిగ్గా చదవలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే మీకు మంచి రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీ పిల్లలకి ఎవరైతే ప్రాబ్లం కనుక్కున్నారో వాళ్ళే సొల్యూషన్ చెప్పగలరు. సో మీ పిల్లలు సరిగ్గా చదవకపోతున్నందుకు మంచి రెమెడీ చెప్పి మీ పిల్లలు బాగా చదువుకొని బాగా పైకి వచ్చే విధంగా చేసి పెట్టేటువంటి బాధ్యత నాదండి. మళ్ళా చెప్తున్నాను, మీ పిల్లలు సరిగ్గా చదవకపోతుంటే నాకు అప్పచెప్పేసేయండి.
నేను ఆ పిల్లల యొక్క బాధ్యత తీసుకొని చక్కగా వాళ్ళు చదువుకొని బాగా సక్సెస్ అయ్యేటట్టు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఇలా పిల్లలు చదువు రాలేదని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఒక్కసారి నన్ను కలవండి, అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు మీ పిల్లలు కూడా బాగా సక్సెస్ అవుతారు. నాకు కడప నుంచి ఒక పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్ అండి. వాళ్ళ అబ్బాయికి సరిగ్గా చదువు రావట్లా. ప్రజలందరూ కూడా వాళ్ళ చుట్టాలందరూ కూడా మీరిద్దరు టీచర్లు, మీ అబ్బాయికి సరిగ్గా చదువు రావట్లేదు అని చెప్పి అందరూ ఎక్కిరిస్తున్నారు. ఆ అబ్బాయిని రకరకాల హాస్టల్స్లో అన్నిట్లో పెట్టి చదివించడానికి ఎంతో ప్రయత్నాలు చేసినా కానీ అబ్బాయికి చదువు రాకుండా ఇబ్బంది పడుతుంటే ఇక్కడ గుంటూరులో ఒక స్కూల్లో జాయిన్ చేశారండి, హాస్టల్లో జాయిన్ చేశారు. అలా జాయిన్ చేసి వాళ్ళకి చెప్పారనమాట, ఏమైనా మా అబ్బాయికి సరిగ్గా చదువు రావట్లేదు, మేమేమో టీచర్లమే, చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త జాగ్రత్తగా చెప్పండి అంటే, సరే మేము చెప్పేది మేము చెబుతామండి, ప్లస్ ఇక్కడ రెహమాన్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలవండి, ఏదన్నా ఆస్ట్రాలజికల్ కానీ న్యూమరాలజీ ప్రకారంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయన చూసుకుంటాడండి అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తే ఆ అబ్బాయి యొక్క జాతక చక్రం చూసి, అలానే అబ్బాయి యొక్క పేర్లు కరెక్షను, అలానే జాతకంలో రెమెడీస్ ఇవన్నీ చెప్పి చేయించడం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి స్కూల్ ఫస్ట్ ఉన్నాడండి, చాలా బాగా చదువుకుంటూ బాగా సక్సెస్ అయ్యి బాగా పైకి వచ్చి బాగా చదువుకుంటున్నాడు. సో ఇలా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక్కసారి నన్ను కలవండి, తప్పనిసరిగా అద్భుతమైనటువంటి రెమెడీస్ చేయడం జరుగుతుందండి. నమస్కారం. సో చాలామంది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు కూడా సంఖ్యాశాస్త్రం నుంచి ఏమన్నా పరిహారం దొరుకుతుందంటారు? తప్పనిసరిగా ఎంతోమంది చదువుకొని జాబులు లేకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అసలు అందరూ చాలామంది జాబులు చేస్తున్నారు కదా, కొంతమందికి ఎందుకు జాబ్ రావట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. మన డేట్ ఆఫ్ బర్త్లో అన్నా ప్రాబ్లం ఉండాలి, లేదా మన జాతక చక్రంలో అన్నా ప్రాబ్లం ఉండాలి, లేదంటే మన పేరులో అయినా ప్రాబ్లం ఉండాలి, లేదా మనం వాడే మొబైల్ నెంబర్లో అయినా ప్రాబ్లం ఉండాలి. ఎక్కడో చోట ప్రాబ్లం ఉండటం వల్లనే కదా మనకి ఇలా జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అలా జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చి కలిస్తే నేను మీకు అసలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనే దాని మీద రెమెడీ చేయటం జరుగుతుంది. నిన్నైతే ఈ బజార్లో ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి ఫారెన్లో ఉంటాడండి, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నా దగ్గరికి రావటం జరిగింది. వస్తే ఫలానా నెల రోజుల్లోనే మీకు జాబ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అలానే అబ్బాయి జాబ్ వచ్చి బాగా జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన నిన్న ఇంకొక అబ్బాయిని తీసుకొని వచ్చాడు. ఇలా సార్ చెప్తే జాబ్ వచ్చిద్ది, సార్ మాట ప్రకారమే జరిగిద్ది, నా కొడుకు అలా జరిగిందని చెప్పి నా దగ్గర తీసుకురావడం జరిగింది. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది, అది ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ, జాబులు లేకుండా ఇబ్బంది పడుతూ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన జాబ్ రావటం అన్నీ కూడా జరిగింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అసలు ఎక్కడ మీకు లోపం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో చూసి దాన్ని కరెక్ట్ చేయటం జరుగుతుందండి. ఆ రెమెడీ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి జాబ్ వస్తుంది, బాగా సక్సెస్ అవుతారు. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో జాబ్ వచ్చేవాళ్ళు ముందే కనుక జాబ్ వచ్చిందనుకోండి, చక్కగా మీ లైఫ్ అంతా కూడా బాగా సెటిల్ అయ్యి బాగా ఉంటుంది. కాబట్టి ఇలా జాబ్ లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి, కలిస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఆ రెమెడీ ద్వారా మీరు మీ పిల్లలందరూ కూడా బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఒక్కసారి నన్ను వచ్చి కలిస్తే మీకు మీ జాబ్ లేని వాళ్ళు అసలు ఏం ఆలోచించొద్దండి, ఒక్కసారి నన్ను కలిస్తే మీకు మంచి జాబ్ వచ్చి బాగా సక్సెస్ అయ్యే విధంగా చేసి పెట్టేటువంటి బాధ్యత నాకు. సరే, ఇప్పుడు విదేశీ ప్రయాణం అంటే విద్య అవ్వచ్చు లేదా ఉద్యోగం అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ విదేశీ యానం కూడా సంఖ్యాశాస్త్రానికి పరిష్కారం దొరుకుతుందా? తప్పనిసరిగా అండి. చాలామంది ఫారిన్ వెళ్ళాలనేది వాళ్ళ కళ. అలా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలని లేదా ఫారిన్ వెళ్ళి జాబ్ చేయాలని ఇలా ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. నా దగ్గరికి వస్తే ఇప్పుడు చెయ్యి చూస్తేనండి, మీకు చెయ్యి చూసి అసలు మీకు ఫారిన్ వెళ్ళే యోగం ఉన్నదా లేదా చెప్పేయచ్చండి. ఒకవేళ ఫారిన్ వెళ్ళే యోగం ఉంటే చాలామంది ఫారిన్ వెళ్ళి గోడ కొట్టిన బంతిలా రిటర్న్ వచ్చేస్తున్నారండి. అలా వెళ్ళి వెంటనే రిటర్న్ వస్తారా, లేదా అక్కడే సెటిల్ అవుతారా, అక్కడే ఎక్కువ కాలం ఉండి చదువుకొని అక్కడే జాబ్ చేయడానికి అవకాశం ఉంటుందా ఏంటి అనేటువంటి అన్నీ చూడటం జరుగుతుందండి. కాబట్టి నా దగ్గరికి చాలామంది ఫారిన్ వెళ్ళాలనుకొని వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది నా దగ్గరికి రావటం జరిగింది. నా దగ్గరికి వచ్చి ఇలా నేను ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నానండి, ఫారిన్ వెళ్ళి నేను ఫారిన్లో బాగా చదువుకోవాలనుకుంటున్నాను, లేదా ఫారిన్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫారిన్ వెళ్ళలేక ఇబ్బంది పడ్డామండి అని చెప్పిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రెమెడీస్ చేయడం జరిగింది.
ఆ రెమెడీస్ చేసిన కాక వాళ్ళంతా ఫారెన్ వెళ్ళటం, ఇప్పుడు అక్కడే జాబులు చేసుకోవటం, అక్కడే ఒక కోర్సు పని మీద వెళ్తే ఆ కోర్సు బాగా సక్సెస్ఫుల్గా అక్కడ పూర్తి చేయటం. ఇప్పుడు నా క్లయింట్స్ ఎంతోమంది ఫారెన్లో చక్కగా జాబులు చేసుకుంటూ బాగా చదువుకుంటూ హ్యాపీగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉండటం జరిగిందండి. కాబట్టి మీకు ఏదన్నా ఇలా ఫారెన్ వెళ్ళాలనేటువంటి ఐడియా ఉంటే వెళ్ళండి. అంతేగాని ఊరినే వెళ్ళిపోయి మళ్ళీ ప్రాబ్లం అయ్యి వెనక్కి వచ్చేసి ఇబ్బందులు పడటం అలా చేసుకోకుండా ఒక్కసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే మీకు దానికి తగ్గ రెమెడీస్ అన్నీ చేస్తాను. ఆ రెమెడీస్ అన్నీ ఫాలో అయ్యి అప్పుడు వెళ్ళి మళ్ళీ చేసుకొని మళ్ళీ మీరు లైఫ్లో ఫారెన్లోనే సెటిల్ అయ్యే విధంగా చేసుకోండి. అప్పుడు మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. సార్, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాడు. కానీ అలాంటి వ్యక్తుల్లో కూడా ఈ ఆర్థికంగా నుంచి బయటపడతాకి సంఖ్యాశాస్త్రం ద్వారా ఏమన్నా ప్రోద్బలం ఉంటుంది? అద్భుతమైన పరిష్కారం ఉందండి. ఎంతోమంది ఆర్థికంగా ఎంత సంపాదించినా మిగలదు, లేదు అసలు సంపాదనే ఉండదు, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుంటాడు. అలా కొట్టుమిట్టాడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్లో లోపం అన్నా ఉండాలి, లేదా మీ జాతక చక్రంలో అన్నా లోపం ఉండాలి, లేదా మీ పేరులో అన్నా లోపం ఉండాలి, లేదా మీ సంతకంలో అయినా లోపం ఉండాలి. ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి, లేకపోతే ఏది జరగదు. అందుకని ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇలా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇలా ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి వాళ్ళు నన్ను కలవటం జరిగిందండి. ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నన్ను కలిస్తే అసలు మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందా, అక్కడ పేరులో ప్రాబ్లం ఉందా, జాతక చక్రంలో ప్రాబ్లం ఉందా, లేదా మీ మొబైల్ నెంబర్లో ప్రాబ్లం ఉందా, మీ హౌస్ నెంబర్లో ప్రాబ్లం ఉందా, లేదంటే మీ వెహికల్ నెంబర్లో ప్రాబ్లం ఉన్నదా, మీ సిగ్నేచర్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నదనేటువంటి ఐడెంటిఫై చేసి అక్కడ దానికి రెమెడీ చేయడం జరుగుతుంది. అలా రెమెడీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ పిల్లలు బాగా చదువుకోవటం, అలానే బాగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండటం, మీరు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వటం. ఏముంది, ఒక చిన్న జాబ్ వస్తే మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఏర్పడుతుంది కదా, అలా వచ్చే విధంగా ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని బాగా డెవలప్ అయ్యే విధంగా చేసి పెట్టడం జరుగుతుందండి. ఇలా నన్ను చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నన్ను కలిసి ఎంతో మేలు పొంది ఈ రోజున మేము మంచి స్థితిలో ఉన్నామండి, చక్కటి స్థితికి వచ్చామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న ఒకసారి నర్సరాపేట నుంచి ఒక అమ్మాయి హాస్టల్లో 2,000 రూపాయల ఫీజు తోటి హాస్టల్లో ఉంటుంది. అంటే అంత ఫైనాన్షియల్గా వీక్గా ఉండి, అమ్మ నాకు ఎంతకన్నా ఎక్కువ లేదు, నేను కొంత సర్వీస్ చేస్తాను హాస్టల్లో అని చెప్పి 2,000 రూపాయలతో హాస్టల్తో ఉంటూ నన్ను కలవటం జరిగింది. కలిస్తే అమ్మాయికి అన్ని రెమెడీస్ అన్నీ చేస్తే ఈ రోజున అమ్మాయి హైదరాబాద్లో విల్లాల్లో ఉంటుంది. అంతలా ఆర్థికంగా ఎదిగిపోయింది. వాళ్ళ పిల్లలు మంచి ఫ్యాక్టరీస్ పెట్టుకోవటం, కంపెనీస్ పెట్టుకోవటం, అలా బాగా ఆర్థికంగా డెవలప్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అలా పడుతూ ఉంటే ఆమె తప్పనిసరిగా నన్ను రిఫర్ చేసి నా ద్వారా వాళ్ళకి మంచి రెమెడీస్ చేయటం కూడా జరుగుతున్నది. సో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి, అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నమస్కారం సార్. మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇంటి కళ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సొంత ఇంటి కళకి సంఖ్యాశాస్త్రంలో ఏమైనా పరిష్కారం ఉందంటారా? అద్భుతమైన ప్రశ్న అండి. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలనేది వాళ్ళ కోరిక. ఒక సొంత ఇల్లు ఉంటే ఎలా ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉండవచ్చు హాయిగా అనేటువంటి ఉద్దేశంతో ఒక సొంత ఇల్లు పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కోరికతోటి ఉంటారండి. సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది నన్ను కలిసి సొంత ఇల్లు కట్టుకొని ఈ రోజున సొంత ఇంట్లోనే కాపురం ఉంటున్నారండి. మొన్న అనకాపల్లి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టించడానికి నా దగ్గరికి వస్తే, పేరు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటారమ్మా అని చెప్పాను. చెప్పంగానే అలానే వాళ్ళు మొన్న ఒక వారం క్రితం వచ్చి, సార్ మీరు చెప్పినట్టుగానే మేము ఇల్లు కట్టుకున్నామండి అని చెప్పి వచ్చి నాకు బట్టలు పెట్టి వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎంతమందో ఇల్లు కట్టుకోవటానికి ఇల్లు లేదని చెప్పి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతా హౌస్ కట్టుకోవాలనేటువంటి ఒక మంచి కోరికతోటి ఉండి అలా ఇల్లు ఏర్పడక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది నన్ను కలిసిన తర్వాత చక్కగా ఇల్లు కట్టుకోవటం, వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్గా అలానే ఆర్థికంగా బాగుంటాం, మంచి సొంత ఇంట్లో ఉండి బాగా డెవలప్ అవటం కూడా జరిగింది. కాబట్టి మీకు గనక ఇల్లు కట్టుకోవాలని ఉంటే, సొంత ఇల్లు తీసుకోవాలని కనుక ఉంటే ఒక్కసారి నన్ను ప్రయత్నం చేయండి. అంటే అసలు ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవాలండి ఫస్ట్.
ఆ లోపం కనుక రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా మీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగా అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగైందంటే మీరు మంచిగా ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి నన్ను కలవండి, కలిస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీరు మంచి ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి నన్ను. సో చాలామందికి లేటు వయసు మ్యారేజ్ అవ్వటానికి చాలా కష్టంగా మారుతుంది, దానికైనా పరిష్కారం ఉంటుంది అంటారా? నేను చూసినంతవరకు మ్యారేజెస్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజను 29వ తారీఖు పుట్టిన వాళ్ళండి. 29వ తారీఖు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా 29వ తారీఖు పుడితే వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ వివాహం జరుగుతుంది. ఇది అందరూ రాసి పెట్టుకోండి. 29వ తారీఖు ఎవరు పుట్టినా 29 ఏళ్ళ తర్వాత కానీ 29 ఏళ్ళకి కానీ వివాహం జరుగుతుంది. అలా కాకుండా ఎవరికైనా కానీ 29 ఏళ్ళ లోపు కనుక వివాహం అయితే వాళ్ళకి మరలా 29 ఏళ్ళ తర్వాత మరలా వివాహం అవుతుంది. అంటే వివాహం డిస్టర్బ్ అవుతుంది. ఇది నేను చెప్పానని నా మాట నమ్మొద్దండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని చెప్పి అడిగితే గూగుల్లో అందరు లిస్ట్ వస్తుంది. వాళ్ళకి ఎన్నెన్ని వివాహాలు అయినాయి ఏంటి అనేటువంటిది అన్నీ మీకు తెలిసిపోతుందండి. కాబట్టి కొంతమందికి 29 ఏళ్ళ తర్వాతే వివాహం జరిగితేనే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ మ్యారేజ్ అవ్వటం ఇలా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ కనుక 29 ఉంటే 29 ఏళ్ళ దాకా వివాహానికి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తేనే మీకు మంచి సక్సెస్ ఉంటుంది మ్యారేజ్లో, లేకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా మ్యారేజెస్ లేట్ అవుతుందంటే ఎందుకు అవుతున్నది, అక్కడ పేర్లో ప్రాబ్లం ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది ఒకసారి వచ్చి కలవండి. కలిస్తే మంచి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ చెప్తే ఆ రెమెడీ ప్రకారం చక్కగా మీకు కూడా వివాహం అయిపోయి చక్కగా హ్యాపీగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సార్, వివాహ సమస్యలకి కారణం ఏమిటి? అందులో సంఖ్యాశాస్త్రంలో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందంట? వివాహ సమస్యలు, వివాహ తేదీ బాగా లేకపోతే వివాహ సమస్యలు వస్తాయండి. చాలామందికి సంతానం కలగకపోవటం, కలిగితే మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుట్టడం, లేదా అబార్షన్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా వివాహ సమస్యలే. అంటే మైండ్ మెచ్యూర్ కాకుండా పిల్లలు పుట్టిన వివాహ సమస్య, అలానే పిల్లలు సరిగ్గా అబార్షన్స్ అయిపోయినా లేదా సంతానం కలగపోయినా వీటన్నిటికీ ఇవన్నీ కూడా రకరకాల వివాహ సమస్యలు ఏర్పడతాయండి. మీ పెళ్లి డేట్ కనుక 5వ తారీఖు కానీ లేదా 14, 1 + 4 5 కానీ 23, 2 + 3 5, 5, 14, 23 తారీఖుల్లో కనుక వివాహం జరిగితే వివాహ సమస్యలు వస్తున్నాయి. మీరు మెయిన్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ అండి. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సంతానం కలగదు, అబార్షన్స్ అవుతాయి, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, భార్య ఒక చోట భర్త ఒక చోట, ఇంట్లో సరైన అవగాహన ఉండదు, ఇలా ఉంటున్నాయి. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ కనుక 5 కానీ 14 కానీ 23 కానీ టోటల్గా కలిపితే 5 కానీ 14 కానీ 23 కానీ ఉంటే ఇలాంటి వివాహ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి అలా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, లేదా అబార్షన్స్ అవుతున్నా, లేదా సంతానం కలగపోయినా, లేదా మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టడం ఇలాంటివి జరుగుతుంటే ఒక్కసారి నన్ను కలవండి. కలిస్తే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీ మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉందా, మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేటువంటిది చూసి దానికి మంచి రెమెడీ చెప్పడం జరుగుతుందండి. ఆ రెమెడీ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మీరు బాగా సక్సెస్ అయ్యి మంచి సంతానంతో జీవితం ఆనందమయంగా గడుపుకోవడానికి అవకాశం కలుగుతుంది. సార్, సంతానం కలకపోవడానికి న్యూమరాలజీలో ఏమైనా కారణం ఉందా? అద్భుతమైన ప్రశ్న అండి. వివాహం 8వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ 26వ తారీఖు కానీ జరిగితే, 8 అంటే శని, 17 అంటే 1 + 7 8, 26 అంటే 2 + 6 8. వివాహం 8, 17, 26 తారీఖుల్లో జరిగితే సంతానం లేట్ అయిపోతుందండి, లేదా సంతానం కలగదండి. సంతానం కలగపోవడం కానీ, లేదా సంతానం 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి అలా పిల్లలు పుడుతుంటారు చూడండి, అలా సంతానం లేట్ అవ్వటం కానీ, లేదా భార్యాభర్తలు విడిపోవటం కానీ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ డేట్లు, మ్యారేజ్ డేట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ కనుక 8 కానీ 17 కానీ 26 కానీ జరిగిందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అలా కనుక జరిగి ఉంటే ఈ సంతానం లేట్ అవటం, లేదంటే సంతానం కలగపోవటం,
లేదంటే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ రావటం, డైవర్స్ తీసుకోవటం, విడాకులు కోర్టుల ద్వారా తిరగటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. తప్పనిసరిగా మీకు ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం, అలానే మ్యారేజ్ డేట్స్ ప్రకారం అన్ని విధాలా చూసి మీకు మంచి రెమెడీస్ చెప్పడం జరుగుతుందండి. ఆ రెమెడీస్ చేసుకున్నారంటే మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకున్న పేర్లలో తాగుడింతం ఉంటే ఎలా ఉంటుంది? దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా మంచి ఉంటుంది? మీరు నన్ను నమ్మొద్దండి, అసలు చూడండి పేరులో తాగుడింతం ఉన్న వాళ్ళ గురించి చూడండి. సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సబితా ఇందారెడ్డి, పరిటాల సునీత, గంగుల భానుమతి, వంగవీటి రత్నకుమారి, సిల్క్ స్మిత, సావిత్రి, లక్ష్మీ పార్వతి, ఇలా తాగుడింతో ఉన్న వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. తాగుడింతో ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ సింగిల్ మ్యాన్ ఆర్మీ అంతా, అందరూ ఒక్కళ్ళే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి అంత సంబంధం లేకుండా తప్పనిసరిగా సింగిల్ పర్సన్స్ అయి ఉంటారు. చాలామంది డిస్టర్బ్ అయిపోయి ఉంటారు, మ్యారేజ్ లైఫ్ బాగుండదు, ఇలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు, మీ పిల్లలకి ఆస్తి అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదండి, మీ పిల్లలకి పేర్లు ఇచ్చేటప్పుడు చాలా అద్భుతమైన మంచి పేర్లు, ఈ తాగుడితో లేని పేర్లు ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఆ పిల్లలు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు ఉండేది ఒకళ్ళో ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలకు కూడా ఎలా పడితే అలా పేర్లు పెట్టేస్తే ఆ పిల్లల యొక్క లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎలా పడితే అలా పేర్లు పెట్టకుండా ఒక్కసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే ఆ అబ్బాయి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం, వాళ్ళ యొక్క లగ్నం ప్రకారం, వాళ్ళ యొక్క నక్షత్రం ప్రకారం, వాళ్ళ రాశి ప్రకారం చూస్తూ న్యూమరాలజీ ప్రకారం మంచి అద్భుతమైనటువంటి పేరు పెట్టడం జరుగుతుందండి. అక్కడి నుంచి ఆ పేరు వలన, ఆ పేరు ప్రభావం వలన మీ పిల్లలు బాగా సక్సెస్ అయ్యి బాగా పైకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా పేరులో తాగుడింతం పెట్టమాకండి. సాధ్యమైనంత వరకు తాగుడింతం వచ్చిన వాళ్ళందరినీ మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తాగుడింతం లేని పేర్లు పెట్టుకోండి, బాగా సక్సెస్ అవుతారు. సార్, ప్రొనాలజీ అంటే ఏమిటి అసలు? ప్రొనాలజీ పిలిచే విధానం అండి. ఎలా పిలుస్తున్నాం, పేరు ఎలా పిలుస్తున్నాం అనే దాని మీద కూడా మన లైఫ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మీరు చూడండి, పేరు చివరిలో ఎన్ వస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా ఎన్ వచ్చిన వాళ్ళందరూ హీరోలా బతుకుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. అలానే ఆర్ వచ్చిన టెండూల్కర్, మంజ్రేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్, ఇలా చివరిలో ఐత్వం వస్తే వైభవ్, ఇలా ఐత్వం కనుక వస్తే అంటే అలా మనం పిలిచినప్పుడు పేరు గాలి అలా బయటికి వెళ్ళాలంట. అలా గాలి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతున్నారండి. అదే మనం పిలిచిన పేరు కనుక లోపలికి వస్తుంటే రాము అంటే గాలి లోపలికి వస్తుంది. అలా లోపలికి వచ్చేటువంటి పేర్లు వాళ్ళు అంత సక్సెస్ అవ్వటంలా. అదే రామ్ అంటే చూడండి గాలి అలా బయటికి వెళ్తుంది, వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు. అంటే ఇట్లా పేరులో ప్రొనౌన్సియేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదో పేర్లు ఎలా పెట్టేశాము అని చెప్పి అనుకోకుండా ఆ ప్రొనౌన్సియేషన్ మంచిగా ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు, బాగా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మంచి పేరు ప్రొనౌన్సియేషన్ కూడా బాగుండే విధంగా మీ పిల్లలకి పేర్లు పెడితే మీ పిల్లల యొక్క లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. చాలామంది లైఫ్లో ప్యాషన్తో వ్యాపారం రంగంలో దిగుతున్నారు, కానీ వ్యాపారం సాగట్లేదు. దానికి సంఖ్యాశాస్త్రం నుంచి ఏమైనా ప్రోద్బలం దొరుకుతుందంటారా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారం అనేది మీతో పాటు కొంతమంది కలిసి బతికేటువంటిదే వ్యాపారం. మీరు వ్యాపారం చేసేటప్పుడు అసలు ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకొని వ్యాపారంలో దిగిపోవటం కాదండి. అసలు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ముందే మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం అసలు మీరు వ్యాపారానికి పనికి వస్తారా లేదా ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఒకవేళ పనికి వస్తారంటే మీరు ఏ వ్యాపారం చేయాలి. ఎందుకని రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. కొంతమందికి ఫుడ్ బిజినెస్ ఉంది, కొంతమందికి ఐరన్ బిజినెస్ ఉంది, కొంతమందికి క్లాత్ బిజినెస్ ఉంది, కొంతమందికి ఫ్రూట్ బిజినెస్ ఉంది, ఇలా రకరకాల బిజినెస్లు ఉన్నాయి. అసలు మీరు ఏ వ్యాపారానికి సరిపోతారు అనేది ఫస్ట్ చూసుకోవాలండి. ఆ వ్యాపారమే చేయాలి, ఆ వ్యాపారం చేస్తేనే సక్సెస్ అవుతారు. కాబట్టి అసలు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం బిజినెస్ పనికి వస్తామా లేదా, బిజినెస్ చేయక ముందే మీరు కనుక్కొని బిజినెస్ పనికి వస్తామా లేదా తెలుసుకోవాలి, ఏ వ్యాపారం చేయాలో తెలుసుకోవాలి. ఆ వ్యాపారం చేసేటప్పుడు కూడా ఆ సంస్థకి మనం పేరు పెట్టేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మనం పేరు పెట్టామా లేదా చూసుకోవాలండి.
ఎందుకంటే ఆ సంస్థకు పెట్టేటువంటి ఆ పేరు బాగుంటే లైఫ్లో బాగా సెటిల్ అవుతారండి. అందుకని సరైన పేరు పెట్టామా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకోవాలి. సో మంచి పేరు పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటే వ్యాపారం అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. అంతేగాని ఏదోలే వ్యాపారం ఏదో చేస్తున్నామని చెప్పి చేసేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి నన్ను కలవండి. నన్ను కలిసి అసలు సరిగ్గా బిజినెస్ చేయడానికి అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంటే ఏ విధంగా చేసుకోవాలి, ఏ బిజినెస్ చేసుకోవాలి, ఆ బిజినెస్ ఏం పేరు పెట్టాలి, ఏంటి, ఇలాంటివన్నీ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీకు ఒక మైండ్ కన్నా 2 మైండ్స్ ఎప్పుడు పవర్ఫుల్ అండి. కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒకసారి నన్ను కలిస్తే నేను దానికి సంబంధించినటువంటి అన్ని రకాల రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయితే మీకు మంచి జాబ్, మీరు బాగా వ్యాపారంలో సక్సెస్ అయ్యి బాగా డెవలప్ అవుతారు. సార్ లక్కీ నెంబర్ అంటే ఏంటి? చూడండి, మీరు మన జీవితంలో మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు భగవంతుడు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేదు, భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుంది. కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్లో అంటే ఎప్పుడు పుట్టాము అనేది ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబరే మనకు లక్కీ నెంబర్. అలానే డేటు, మంత్, ఇయర్ కలిపితే ఒక నంబర్ వస్తుంది. దాన్ని డెస్టినీ నెంబర్ అంటారండి. ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ డెస్టినీ నెంబర్ కలిపి మనం ఒక లక్కీ నెంబర్ని తీసుకుంటామండి. ఆ లక్కీ నెంబర్ మనకు ఎందుకు హెల్ప్ అవుతుందంటే, మనం ఏదైనా మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఆ లక్కీ నెంబర్లో తీసుకుంటే బాగా సక్సెస్ అవుతాం. ఏదైనా వెహికల్ నెంబర్ తీసుకోవాలంటే లక్కీ నెంబర్లో తీసుకోవాలి. అలానే హౌస్ నెంబర్ తీసుకోవాలన్నా లక్కీ నెంబర్లో తీసుకోవాలి. అలానే ఏదైనా హాల్ టికెట్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా, ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఏదైనా ఈ లక్కీ నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ లక్కీ నెంబర్ని కనుక మీరు చక్కగా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎక్కువ సక్సెస్ అనేటువంటిది చూడటానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఏదో ఒక నెంబర్తో చేస్తే ఏదో జరిగిపోతుంటుంది అంతే, అంత లక్కీ అనేటువంటిది ఉండదండి. అలా కాకుండా మంచి లక్కీ నెంబర్లో కనుక ఏ పని చేసినా, అంటే మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నా లేదా మంచి ఇంపార్టెంట్ పనులు ఆ లక్కీ నెంబర్లో చేయటం అవన్నీ కూడా చేస్తే ఎక్కువ సక్సెస్ అనేటువంటిది మీకు బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేయబోతున్నా కానీ ఒక లక్కీ నెంబర్ని ఫాలో అయ్యి దాని ద్వారా చేసుకోండి, మంచి సక్సెస్ ఉంటుంది. సార్ ఇప్పుడు లక్కీ నెంబర్ గురించి చెప్పారు కదా, ఆ లక్కీ నెంబర్ ఇప్పుడు మనం తీసుకునే మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్లు కానీ వీటి మీద కూడా ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందండి? 100% ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే వెహికల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా 1% హెల్ప్ అవుతాయండి మనకి, కాదంటున్నా. కానీ 99 కొడితే ఇప్పుడు టెండూల్కర్ 99 చేస్తే 99 అంటారు కానీ సెంచరీ అనరు. అలానే ఆ 1% కూడా కలిస్తేనే అది 100% అవుతుందండి. కాబట్టి మొబైల్ నెంబర్లు తీసుకునేటప్పుడు ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ తీసేసుకొని ఆ నెంబర్ తోటి మనం ఎవరితో మాట్లాడుతున్నా అది గొడవలు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఏదైతే మొబైల్ నెంబర్ మనం తీసుకున్నామో ఆ మొబైల్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా, మన డెస్టినీకి తగ్గట్టుగా లక్కీ నెంబర్లో కనుక తీసుకుంటే ఆ మొబైల్ నెంబర్ తోటి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మొబైల్ నెంబర్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అసలు ఆ పనులన్నీ మొబైల్ నెంబరే చేస్తుంది. కాబట్టి ఆ మొబైల్ ద్వారానే అన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అనేటువంటి చాలా జాగ్రత్తగా మంచి ఎక్సలెంట్ నెంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లక్కీ నెంబర్లో కనుక తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే వెహికల్ నెంబర్ తీసుకున్నా లేదా హౌస్ నెంబర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ ఒక లక్కీ నెంబర్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలండి. ఆ లక్కీ నెంబర్ ఏంటి అనేది మీకు తెలియదు. కాబట్టి ఒకసారి నన్ను కలిస్తే మీకు ఆ లక్కీ నెంబర్ ఏంటి, ఎలా అనేటువంటిది మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఆ లక్కీ నెంబర్ని మనసులో పెట్టుకొని మీరు ఏ పని చేస్తున్నా కానీ అది ఆ లక్కీ నెంబర్ని వాడుకుంటూ ఉంటే అప్పుడు జీవితంలో ఒక క్రమబద్ధీకరణ ఏర్పడుతుందండి. అంటే ఏ పని చేయాలన్నా ఆ డేట్లో చేయాలి, ఆ నంబర్లో చేయాలి అని ఒక ఆలోచించి చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా జీవితం క్రమబద్ధీకరణ ఏర్పడింది. కాబట్టి ఆటోమేటిక్గా లైఫ్లో బాగా సెటిల్ అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. సార్ చాలామందికి చాలా సమస్యలు ఉన్నా కానీ జ్యోతిష్యం మీద నమ్మకం ఉండదు. జ్యోతిష్యాన్ని గురించి రావడానికి అలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తుంటారు? ఎవరు ఎన్ని చెప్పినానండి, జ్యోతిష్యం నమ్మినా నమ్మపోయినా ఇది ఒక శాస్త్రం అండి. ఇప్పుడు మనందరికీ హార్ట్ ఆపరేషన్ చేయటం రాదు, కానీ హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, మనకు రాదని చెప్పి లేదంటానికి లేదండి. అలానే జ్యోతిష శాస్త్రం కూడా ఒక అద్భుతమైన శాస్త్రం అండి. మన పూర్వీకులు తపస్సు చేసి ఆ అమ్మవారి దగ్గర నుంచి, పార్వతి అమ్మవారి దగ్గర నుంచి అతీంద్రమైనటువంటి శక్తులన్నీ కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ జాతక చక్రం ప్రకారమే మనకి అన్నీ జరుగుతాయి. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి అన్నా,
లేదంటే ఇంకోటి జరుగుతుందన్నా, ఏది జరుగుతున్నదన్నా జాతక ప్రకారమే జరుగుతుందండి. 80 to 90% జాతక చక్రం ప్రకారమే మన జీవితం, వివాహం దగ్గర నుంచి, వ్యాపారం దగ్గర నుంచి, ఉద్యోగం దగ్గర నుంచి అన్నీ కూడా మన జాతక చక్రం ప్రకారమే జరుగుతుందండి. ఇక మిగిలిన ఒక 10-20% అనేది అది భగవంతుడి చేతుల్లో ఉంది, అది మన చేతుల్లో లేదు. అది జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతక చక్రం అనేది, జ్యోతిష్ శాస్త్రం అనేది, లేదా న్యూమరాలజీ అనేది, లేదా వైద్య శాస్త్రం, ఏ శాస్త్రాలైనా మనకు ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడతాయండి. ఏం చేయాలి? ఇప్పుడు అదే వైద్య శాస్త్రం ఉంది, అసలు బీపీ కానీ షుగర్ కానీ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకుంటాం. ఉందనుకోండి మందులు వాడి బాగుపడతాం, లేదనుకోండి సంతోషం. ఇలా ఒక గైడెన్స్ లాగా మన జీవితంలో ఏదన్నా ఒక పని చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, ఈ జాతకం ఇవన్నీ నమ్మని వాళ్ళు, దేవుడు అంటే లేడు అని దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడు లేడని మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్ సక్సెస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకుని వెళ్తారంట. అలానే అందరూ కూడా అన్నీ నమ్మాల్సిందేనండి, తప్పదు. ఈ శాస్త్రాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. సో వీటన్నిటిని నమ్మి జాగ్రత్తగా చేసుకుంటే మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. సార్, జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి మధ్య వ్యత్యాసాలు? జ్యోతిష్ శాస్త్రమైనా సంఖ్యాశాస్త్రమైనా ఏ శాస్త్రమైనానండి, ఆ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి తాన్లో నుంచి వచ్చినవేనండి ఇవన్నీ కూడా. జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. న్యూమరాలజీలో వచ్చేటప్పటికి సంఖ్యాశాస్త్రంలో 9 నంబర్లు ఉంటాయి. ఈ 9 నంబర్లు ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ 1వ నెంబర్ ఫలానా పని చేసిద్దని, 2వ నెంబర్ ఫలానా పని చేసిద్దని, 3వ నెంబర్ ఫలానా పని, అలా సంఖ్యాశాస్త్రంలో వాడతాం. అదే జాతక చక్రంలో కానీ 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాల్లో సూర్యుడేమో వెలుగునిస్తాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు, గురువేమో జ్ఞానాన్ని ఇస్తాడు అన్నట్టుగా అది కూడా అలా అవి వాడటం జరుగుతుందండి. ఇక్కడ అన్ని శాస్త్రాలు కూడా ఒక మానవ జీవితం చాలా ఆనందంగా గడపడానికి, ఈజీగా వాళ్ళు ఒక జీవితంలో ఒక క్రమబద్ధీకరణ ఏర్పాటు చేసుకొని అలా జీవితాన్ని అలా ఆనందంగా తీసుకెళ్ళిపోవడానికి చేయటానికి మాత్రం వాడేటువంటి శాస్త్రాలేనండి. సో ఇక్కడ మీరు ఏదైనా పిల్లలకి పేరు పెట్టాలి చేయాలనుకున్నప్పుడు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవాలండి. ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి, న్యూమరాలజీ తెలిసి ఉండాలి. అలా ఇద్దరిని తెలిసినటువంటి వాళ్ళతో చేసుకొని మీరు ఏ పనైనా చేసుకుంటే ఎక్కువ సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని నమ్మాల్సిందే. దాని ప్రకారమే మన జీవితం అనేటువంటిది నడుస్తూ ఉంటుందండి. సార్, చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇప్పుడు అందరూ మనవాళ్ళందరూ ఏం చేస్తారంటే పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మా అబ్బాయి ఫలానా డేట్లో పుట్టాడు, ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని. అప్పుడు ఆయన ఆ అబ్బాయి యొక్క నక్షత్రం, అబ్బాయి యొక్క రాశి, అబ్బాయి యొక్క లగ్నం చూసుకొని ఈ అక్షరంతో పేరు పెట్టండి, ఏ అనే అక్షరంతో పెట్టండి, లేదా బి అనే అక్షరంతో పెట్టండి, లేదా సి అనే అక్షరంతో పేరు పెట్టండి అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళకి తోచిన పేరు పెడతారు. ఆ పేరు నంబర్ బాగలేదనుకోండి, ఆ పిల్లవాడు చాలా ఇబ్బందులు పడతాడు. అట్లా అని చెప్పి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి పేరు పెట్టండి అంటే వాళ్ళకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరు చెప్పేస్తారు. వీళ్ళు ఈ లగ్నం చూడరు, రాశి చూడరు, ఈ నక్షత్రం ఇవేం చూడకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక పేరు ఇచ్చి ఆ పేరు పెట్టుకొని బాగుంటుంది అని చెప్తారు. అది కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం పేరు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఇక్కడ ఆస్ట్రోన్యూమరాలజీ ఫాలో అవ్వాలి. ఇటు ఆస్ట్రాలజీ చూసుకొని న్యూమరాలజీ చూసుకొని, అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ లగ్నం అనేది చూసుకుంటూ, న్యూమరాలజీ ప్రకారం టోటల్ పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా పేరు పెట్టుకుంటే ఎక్కువ సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీ పిల్లలకి ఆస్తి అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పేరు పర్లేదండి. మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మీరు ఎట్లా పడితే అలా మీరు పేరు పెట్టుకోమాలి. ఎందుకంటే పేర్లు పెట్టే జాబ్ కాదు మీది. మీకు ఉండేది ఒకళ్ళు ఇద్దరు పిల్లలకి మీకు పేర్లు ఎలా పేరు పెట్టాలి ఏంటనేది మీకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నాలాంటి వాడిని కలవండి. కలిస్తే అప్పుడు జాతక చక్రం ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం చూసి ఒక మంచి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరు వలన వాళ్ళు మంచి సక్సెస్ చూసి బాగా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారమే పేరు పెట్టుకోండి. సగటున మధ్యతరగతి మనిషి జీవితం మధ్యలో పేరు మార్పు వల్ల వాళ్ళ జీవితం ఏమైనా మారుతుందా? తప్పనిసరిగా అండి. ఇక్కడ ఏమవుతుందంటే పేరు అసలు ఎందుకు మారుస్తారు? పేరు బాగలేకపోతే, పేరులో ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉంటే ఆ నెగిటివ్ నెంబర్ దాని యొక్క ఎఫెక్ట్ మనిషి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ పడకుండా పాజిటివ్ నెంబర్ యొక్క ఎఫెక్ట్ పడటానికి అని చెప్పి పేరు మార్చుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు
చిరంజీవి గారు అసలు పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని ఆయన మామూలు ఒక ఆర్డినరీ పర్సన్. ఆయన చిరంజీవి గారిగా పేరు మార్చుకొని ఒక వ్యవస్థని క్రియేట్ చేశాడు, ఒక హయ్యెస్ట్ పీక్కి వెళ్ళిపోయారు. అలానే మీకు తెలుసు శివాజీ గైక్వాడ్ అని ఒక ఆర్డినరీ కండక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్గా పేరు మార్చుకొని హయ్యెస్ట్ పీక్కి వెళ్ళిపోయారు. ఇలా పేరు మధ్యలో కానీ పుట్టినప్పుడు కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా కానీ పాజిటివ్ నెంబర్లో కనుక పేరు పెట్టుకుంటే తప్పనిసరిగా హిట్ అవుతున్నారండి. లేదా కొంతమంది పేరు కరెక్ట్ చేసుకుంటారండి, పేరు మార్చుకోరు. ఇప్పుడు చిరంజీవి గారు రజనీకాంత్ గారు అంటే పేర్లు మార్చుకున్నారు. కొంతమంది పేరు మార్చుకోరు, ఓన్లీ పేరు కరెక్ట్ చేసుకుంటారు. అలా పేరు కరెక్ట్ చేసినటువంటి అప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అంటే నెగిటివ్ నెంబర్ ఏమన్నా ఉంటే పేరులో ఆ నెంబర్ని ఒక అక్షరం కలపడం వల్ల కానీ ఒక అక్షరం తీయటం వల్ల కానీ పాజిటివ్ నెంబర్గా మార్చడం జరుగుతుంది. అలా పాజిటివ్ నెంబర్గా మార్చినప్పుడు మంచి సక్సెస్ చూడటానికి వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. కాబట్టి అసలు మీ పేరు అసలు ఎలా ఉంది, మీ పేరు పాజిటివ్ నెంబర్లో ఉందా నెగిటివ్ నెంబర్లో ఉందా తెలుసుకోవడం మీ బాధ్యత అండి. కాబట్టి తెలుసుకొని ఆ పేరులో కరెక్షన్ చేసుకోండి, మంచి సక్సెస్ చూస్తారు. యాక్సిడెంట్లు అవడానికి గల కారణాలు ఏమైనా చెప్పగలరా? యాక్సిడెంట్ అవ్వడానికి ఇప్పుడు చూడండి, అందరికీ అవ్వవు కదా యాక్సిడెంట్స్, ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరికి అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు జీవితం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ ఉంటుందండి. అట్లానే శ్రీదేవి గారి పేరు కొట్టినా 18వ నెంబర్ ఉంటుంది. అలానే గాయత్రి గారి పేరు కొట్టినా 18వ నెంబర్ ఉంటుంది. అలా ఓఆర్ఆర్ మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళ పేర్లు కొట్టంగానే 18వ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈ 18వ నెంబర్ అనేటువంటిది ఒక యాక్సిడెంటల్ నంబర్, ఒక డిస్టర్బ్డ్ నంబర్. ఆ నంబర్ వలన ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడం, చాలా డిస్టర్బ్ అయిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి 18వ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ నంబర్ని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా 19వ నెంబర్గా కానీ లేదా 20వ నెంబర్గా కానీ లేదా అటు 17వ నెంబర్గా కానీ మార్చడం జరుగుతుంది. అప్పుడు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చండి తప్పనిసరిగా. అంటే ఏదో పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది ఏదో దొక్కుపోయి సేవ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి పేరులో నెగిటివ్ నెంబర్స్ ఉంటే తప్పనిసరిగా నెగిటివ్ జరుగుతుంది. కొంతమంది చూడండి సినిమా కష్టాలని ఎప్పుడు కష్టపడతానే ఉంటారు, అంటే వాళ్ళ పేరులో నెగిటివ్ నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. అలా నెంబర్స్ ఉన్నప్పుడు అలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా పాజిటివ్ నెంబర్స్గా పాజిటివ్గా పేర్లు పెట్టుకొని సక్సెస్ చేస్తే బాగా లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. కాబట్టి అలా చేసుకోండి. సో అసలు మనకి పేరులో యాక్సిడెంటల్ నెంబర్ ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా 13వ నెంబర్ గురించి చెప్పండి ఒకసారి. 13వ నెంబర్ ఒక ఇన్ఆస్పిషియస్ నెంబర్ అండి. 13వ నెంబర్ని మీకు అమెరికాలో రష్యాలో ఏ ఫారిన్ కంట్రీస్లో కూడా వాడరు. మన ఇండియాలో కూడా ఇప్పుడు 13వ నెంబర్ వాడట్లేదు. హోటల్స్లో కూడా లాడ్జెస్ హోటల్స్ రూమ్స్లో కూడా ఎక్కువగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12A 14 పెడుతున్నారండి. 13వ నెంబర్ వాడటంలా. ఆ 13వ నెంబర్ అంటేనే అదొక ఇన్ఆస్పిషియస్ నెంబర్, అదొక డిస్టర్బ్డ్ నెంబర్. ఆ నెంబర్ వలన చాలామంది రకరకాల ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉన్నదండి. అందువలన అసలు మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉన్నా లేకపోయినా పర్లేదండి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదండి. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే 12 13 16 18 28 29 31 36 అని ఇలా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెగిటివ్ నెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. వీటిలో 13వ నెంబర్ అనేది మరీ ఇన్ఆస్పిషియస్ నెంబర్ అండి. అంటే ఆ 13వ తారీఖు పుట్టిన 13వ తారీఖు పుట్టడం అనేది అది భగవంతుడి నిర్ణయం, అది మనం ఏం కాదంటాం లేదు. పేరులో కనుక 13వ నెంబర్ పెట్టుకుంటే తప్పనిసరిగా అన్నీ నోటి దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి, జరిగే పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఆ 13వ నెంబర్ వలన అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ పేరులో 13వ నెంబర్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక 13వ నెంబర్ ఉంటే ఒక ఏ కలుపుకొని 14వ నెంబర్ చేయటం కానీ లేదా 12వ నెంబర్ కానీ అలా పేరు కరెక్ట్ చేయటం జరుగుతుందండి. మేము దాని మీద నిష్ఠాతులం కాబట్టి దాని మీద చదివాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలా మార్పులు చేయాలి ఏంటి అనేటువంటి అన్నీ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీ పేరులో అసలు నెగిటివ్ నెంబర్ ఉన్నదా పాజిటివ్ నెంబర్ ఉన్నదా చూసుకొని చేసుకోండి. సార్ వ్యాపార భాగస్వామ్యం గురించి న్యూమరాలజీలో ఎలా లెక్కిస్తారు దాని గురించి చూడండి. భాగస్వామ్యం అంటేనే ఇద్దరు కలిసి చేసే పని. వివాహం చేసేటప్పుడు వివాహ పొంతను చూసుకొని వాళ్ళిద్దరికీ అసలు వివాహం సరిగ్గా ఉందా లేదా,
వీళ్ళకి కాపురం బాగా చేస్తారా లేదా అని ఎలా అయితే పొంతం చూసుకుంటారో, అలానే వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపార భాగస్వామి యొక్క ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళిద్దరు కరెక్ట్గా వ్యాపారం చేసుకొని సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది కూడా చూడటం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా వ్యాపారం చేసేటప్పుడు ఇద్దరు కలిసి భాగస్వాములు ఇద్దరు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటప్పుడు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకోవాలి. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం ఆ సంస్థకి పెట్టే పేరు ఒక మంచి పేరు పెట్టుకోవాలండి. అలానే ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం ఒక మంచి లక్కీ డేట్ తీసుకొని ఆ లక్కీ డేట్లోనే ఓపెనింగ్ చేయాలి. ఆ లక్కీ డేట్లోనే ఏదైనా వ్యాపారం అంతా కూడా డెవలప్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి. సో పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయకూడదండి. అనవసరంగా గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరికి మ్యాచింగ్ అవ్వలేదంటే గొడవలు వచ్చి పార్ట్నర్షిప్ ఇడిపోవడం, ఆ వ్యాపారం దెబ్బతినిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అలాంటి కనుక ఏదైనా ఉంటే వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు ఒకసారి నన్ను కలవండి. ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి నన్ను కలిస్తే నేను ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఏంటి, ఆ పార్ట్నర్షిప్ సెట్ అవుతుందా లేదా, వాళ్ళకి ఏ నంబర్లు అయితే బాగా ఉపయోగపడతాయి ఏంటి అన్నీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి నన్ను కలిసి చేసి ఆరోగ్య సమస్యల గురించి సంఖ్యాశాస్త్రంలో కొంచెం వివరంగా ఏమన్నా ఫలితాలు చెప్పండి. చూడండి, మనకి చాలామంది హెల్తీగా ఉంటున్నారు కదా, మరి కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ నిరంతరం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటే కారణం ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్లో అన్నా తప్పు ఉండాలి, లేదా మీ జాతక చక్రంలో అన్నా తప్పు ఉండాలి, లేదా మీ పేరులో అన్నా తప్పు ఉండాలి, లేదా మీ సంతకంలో అన్నా తప్పు ఉండాలి, లేదా మీ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ మీరుండే ఇంటి నెంబర్లో కానీ ఎక్కడో చోట తప్పు ఉంటేనే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, లేకపోతే రావు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ప్రాబ్లం అయ్యి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి నన్ను కలిస్తే మీ పేరులో ఆ నెగిటివ్ నెంబర్ తీసేసి 45 అని చెప్పి ఒక అద్భుతమైన నెంబర్ పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ 45వ నెంబర్ ఏం చేసిద్దంటే డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అంటాడు. అంటే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్యూర్ చేసేసిద్ది. ఇట్ ఆల్సో ఇష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్, జీవితం అంతా కూడా ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటే నన్ను కలవండి. వాళ్ళకి ఆ నెగిటివ్ నెంబర్ ఏదైతే నెగిటివ్ నెంబర్ పేరులో ఉందో అది తీసేసి మంచి పాజిటివ్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు వాళ్ళంతా బాగా హెల్తీగా బాగా డెవలప్ అవడానికి ఉంటుంది. ప్లస్ ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి గురుచరిత్ర 45వ అధ్యాయం చదువుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందండి. అలానే ముస్లిమ్స్ అయితే సూరా నెంబర్ 45వ సూరా చదువుకుంటే మంచి హెల్త్ వస్తుందండి. అలానే క్రిస్టియన్స్ అయితే కీర్తనలు 45వ కీర్తన చదువుకున్నా కానీ మంచి హెల్త్ వస్తుందండి. సో ఎవరికైనా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నన్ను కలిస్తే మీకు అన్ని విధాల అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆస్ట్రోన్యూమరాలజీ పరంగా కూడా మీకు సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఆ సొల్యూషన్ ప్రకారం మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ప్లస్ నా దగ్గరికి చాలామంది అనారోగ్య సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఎంతో హెల్తీగా ఉండి చాలా బాగా ఉన్నారు. మొన్న అయితే ఒక నీమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక 21 ఏళ్ళ అమ్మాయికి కోమాలోకి వెళ్ళిపోయి నీమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి వచ్చి ఇదండి పరిస్థితి ఇలా ఉన్నదండి అని చెప్తే వాళ్ళకి చక్కగా రెమెడీస్ చేసి పేర్లు కరెక్షన్స్ అన్నీ కూడా చేసి 45వ అధ్యాయం వినిపించండి, గురుచరిత్ర 45వ అధ్యాయం వినిపించండి, అమ్మాయి సెట్ అయిపోతుందంటే అమ్మాయి ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా తన పనులు తాను చేసుకుంటూ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి నన్ను కలవండి, చక్కటి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ చేసుకొని బాగా సక్సెస్ అవుతుంది. సార్ మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి దాని గురించి వివరంగా చెప్పాలి. మీకు ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ ఉంటుందండి, ఆ నంబర్లో అయినా కలవచ్చు. లేదంటే నేను గుంటూరు ఆరాగ్రహారం నియర్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ దగ్గర మా ఆఫీస్ ఉన్నదండి. నన్ను ఎవరైనా కానీ డైరెక్ట్ గూగుల్లో చూసుకొనైనా కలవచ్చు, లేదా జస్ట్ డైల్లో చూసుకొనైనా కలవచ్చు, లేదంటే ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నంబర్కైనా కానీ కాల్ చేసి ఒక్కసారి నన్ను వచ్చి కలిస్తే మీకు మంచి రెమెడీస్ చెప్పడం, బాగా జీవితంలో మీరంతా కూడా బాగా సక్సెస్ అయ్యే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి తప్పనిసరిగా నన్ను కలవండి. నమస్కారం. చాలా ధన్యవాదాలు సార్. మానవ జీవితంలో సమస్యలకి సంఖ్యాశాస్త్రంలో గొప్ప పరిష్కారాలు ఉన్నాయని చాలా చక్కగా మా ప్రేక్షకులు వివరించారు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు. చూశారు కదండి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు మీకు చూపించారు. అలాగే ఆయన ఎలా కలవాలి, ఎప్పుడు కలవాలో కూడా మీకు వివరంగా వివరించారు. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా ఆయన్ని తప్పకుండా
కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.